హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు స్పెషల్ రెసిపీ వచ్చేసి వడలను మీరు పల్లి చట్నీతోనే తింటున్నారా? పల్లి చట్నీతో కాకుండా చికెన్ కర్రీతో తినండి, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీలో ఎంతమంది చికెన్ కర్రీ వడలు తిన్నారు? ఈ వడలు మంచి టేస్ట్గా రావాలంటే ఎలా ప్రిపేర్ చేసుకోవాలనో ఈ వీడియోలో చూద్దాం రండి. ముందుగా వడలను చేసుకోవడానికి ఇలాంటి వెడైల్ పైన ఒక బౌల్ తీసుకోవాలి. ఒక కప్పు మినప్పప్పును వేసుకుని వాటర్ కూడా వేసుకోవాలి. వాటర్ వేసుకున్న తర్వాత ఈ మినప్పప్పును ఇలా చేయితో మంచిగా కలుపుతూ 2-3 సార్లు ఈ మినపప్పుని మంచిగా క్లీన్ చేసుకుని, ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత ఈ మినపప్పులో వాటర్ వేసుకుని 4 గంటల పాటు ఈ మినపప్పుని నానబెట్టుకోవాలి. 4 గంటల తర్వాత చూడండి, ఇలా మంచిగా నానిపోయి ఉంటుంది. ఇలా నానిన ఈ మినపప్పును మనము మిక్సీ పట్టుకోవడానికి మిక్సీ గిన్నెను తీసుకుని ఈ మినపప్పును కొంచెం ఈ మిక్సీ గిన్నెలో వేసుకోవాలి. ఇలా మొత్తం మినపప్పును వేసుకోవాలి. 4 గంటలు నానబెట్టడానికి టైం లేకపోతే 3 గంటల సేపన్నా ఈ మినపప్పుని నానబెట్టుకోవాలి. అప్పుడే మనకు వడలు చాలా చక్కగా వస్తాయి. మిక్సీ గిన్నెలో ఈ మినపప్పు వేసుకున్నాం కదా, ఇప్పుడు మూత పెట్టుకుందాం. ఇలా మిక్సీ పట్టిన తర్వాత మూత తీసి చూడండి, ఇలా పిండి ఈ విధంగా ఉండాలి. అప్పుడే మనకు వడలు కూడా చాలా చక్కగా వస్తాయి. ఇప్పుడు ఈ పిండిని మనము ఒక బౌల్లోకి తీసుకుందాం. మిక్సీ పట్టేటప్పుడు మధ్యలో చెక్ చేసుకుంటూ మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టిన తర్వాత పిండి అనేది ఇలాగుండాలి. ఈ పిండిలో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు, అలాగే అల్లం ముక్కలను కూడా వేసుకోవాలి. ఇలా ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, ముందుగానే కట్ చేసి పెట్టుకున్న కొంచెం కొత్తిమీరను కూడా వేసుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. 1/2 స్పూన్ వంట సోడా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మనం ఈ పిండిని మంచిగా కలుపుకోవాలి. మనం వేసుకున్న ఉప్పు, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు ఈ పిండిలో మంచిగా కలిసే వరకు మనం ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకునే కంటే ముందు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఆయిల్ కూడా వేసుకోవాలి. మనం ఇవి కలిపేలోగా ఈ ఆయిల్ కూడా వేడైపోతుంది. ఇలా ఆయిల్ బాగా వేడైన తర్వాత మనము ఇలా వడల్లా చేసుకుని ఆయిల్లో వేసుకోవాలి. ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో ఈ వడలు చేస్తుంటారు. కొందరేమో అరిటాకులో, కొందరేమో చేయితోనే చేస్తుంటారు. ఇదిగో నేనైతే చేయికి వాటర్ తడుపుకుని మధ్యలో ఇలా హోల్ పెట్టుకుని ఇలా ఆయిల్లో వేస్తుంటాను. నాకు వడలు ఈ విధంగా చేస్తేనే చాలా ఈజీగా వస్తాయి. మీకు ఏ రకంగా వడలు చేయడానికి వస్తే అలా చేసుకోవచ్చండి. ఈ వడలు వేసుకున్న తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఈ వడలను ఒకవైపు ఫ్రై అయిన తర్వాత మరొక వైపు ఇలా తిప్పుతూ మనం ఫ్రై చేసుకోవాలి. ఈ వడలు చేసేటప్పుడు మాత్రం వంట సోడాను చూసి వేసుకోవాలి. మరీ ఎక్కువగా వేసుకున్నారు అంటే ఆయిల్ మొత్తం ఈ వడ పీల్చుకుంటుంది బాగా. మనం మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మనం ఫ్రై చేసుకుంటేనే ఇలా మంచి కలర్ వస్తుంది. ఇలా వేడివేడిగా చేసుకున్న వడలతో మీరు పల్లి చట్నీ కాకుండా ఏ కర్రీతో తింటారు? ఏ కర్రీతో తింటే ఈ వడ బాగుంటుందో మీరు తప్పకుండా నాకు కామెంట్ చేసి చెప్పండి. చూడండి, మంచి కలర్ వచ్చేసింది. ఇలా కలర్ వచ్చిన తర్వాత ఈ వడలను తీసి మనం ఒక ప్లేట్లోకి తీసుకోవడమే. ఇలా చేసి పెట్టుకున్న వడల్లోకి నాటుకోడి చికెన్ కర్రీ అయితే చాలా బాగుంటుంది. నాకైతే నాటుకోడి చికెన్ కర్రీ దొరకలేదండి. చాలా వరకు పల్లి చట్నీతో తింటాము కదా ఈ వడలని. మనం కొంచెం పల్లి చట్నీని కూడా మనము పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు వేడిగా తయారు చేసి పెట్టుకున్న చికెన్ కర్రీని కూడా మనం ఈ వడల్లోకి ఇక్కడ పక్కన పెట్టుకుందాం. ఈ చికెన్ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలనో మన ఛానల్లో ఉంటాయి, వెళ్ళి చూడండి ఒకసారి. అలాగే ఈ చికెన్ కర్రీ వడలను మీరు ఎప్పుడన్నా ట్రై చేశారా? ట్రై చేయకపోతే ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఒకవేళ మీకు ట్రై చేస్తే మీకు ఎలా అనిపించిందో నాకు తప్పకుండా కామెంట్ చేయండి. మరిన్ని కొత్త రెసిపీస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి.